పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత్ యుద్ధానికి దిగుతుందని పాక్ భయపడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ను అడ్డుకోవడానికి ఒకవేళ పాక్ అణుమీట్ను నొక్కితే పరిస్థితి ఏమిటి? ఎందుకంటే పాకిస్తాన్ వద్ద మొత్తం 170 అణుబాంబులున్నాయి. పైగా ఆ దేశంలో మిలిటరీ చెప్పిందే శాసనం. ఇక పాకిస్తాన్ వద్ద ఉన్న అణుబాంబులు అత్యంత ప్రమాదకరమైనవి. జపాన్పై అమెరికా ప్రయోగించిన అణుబాంబుల కంటే ఇవి శక్తివంతమైనవి. అందుకే ప్రపంచ దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోమని ఇరు దేశాలకు సూచిస్తున్నాయి. పాక్ అణుబాంబుల దాడి చేస్తే భారత్ ఎలా అడ్డుకుంటుంది? భారత్ వద్ద ఎలాంటి ఆయుధాలున్నాయి? యుద్ధం జరిగితే దెబ్బతినేది ఎవరు? వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్ అణుదాడికి సిద్ధమవుతోందా? పాక్ అణుదాడిని భారత్ అడ్డుకోగలదా? 4 యుద్ధాల్లో ఓడినా పాక్లో మార్పు రాలేదా? ఏప్రిల్ 22న కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు క్రూరమైన దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో ప్రపంచం షాక్కు గురైంది. పుల్వామా తర్వాత కశ్మీర్లో ఇలాంటి భారీ ఉగ్రదాడులు జరగలేదు. ఈ దాడిపై భారత్ సీరియస్గా స్పందించింది. ఉగ్రవాదులతో పాటు వారిని పంపేవాళ్లు, కుట్రదారుల్ని భూమి మీద ఎక్కడున్నా ట్రాక్ చేసి, ట్రేస్ చేసి అంతం చేస్తామని ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మోడీ వార్నింగ్తో ఉగ్రదేశంలో వణుకు మొదలైంది. అదే సమయంలో పాకిస్తాన్పై భారత్ దౌత్య చర్యలతో దాడి మొదలుపెట్టింది. సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ఢిల్లీ ప్రకటించింది. ఈ నిర్ణయంపై పాకిస్తాన్ భగ్గుమన్నది. తమ అణుబాంబుల్లో 130 భారత్ వైపే ఎక్కుపెట్టినట్టు పాకిస్తాన్ మంత్రి రెచ్చిపోయాడు. నిజానికి ఈ ప్రకటనతో భారత్ భయపడలేదు. పాకిస్తాన్ చేస్తున్న ప్రకటనలతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు రేగాయి. దీంతో అప్పటి వరకు ట్రంప్ సుంకాల మీదే ఫోకస్ చేసిన ప్రపంచ మీడియా ఒక్కసారిగా ఆసియా వైపు తిరిగింది. పాకిస్తాన్ భారత్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలతో ప్రపంచమంతా ఆందోళనకు గురవుతోంది. పాకిస్తాన్కు మాత్రం భారత్ దాడి చేస్తుందన్న భయం రోజురోజుకు అధికమైపోతోంది. అయితే తీవ్ర నిరాశలో ఉన్న పాకిస్తాన్ భారత్ను అడ్డుకునేందుకు అణుదాడికి ఆదేశిస్తే ఎలా అన్నదే ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. కానీ పాకిస్తాన్ అణుదాడికి దిగితే భారత్ అడ్డుకుంటుందా అన్నదే హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ, ఆయుధ పవర్ ఉన్న టాప్ 4 కంట్రీస్లో భారతదేశం ఒకటి. అయితే భారత్ ఒక విధానానికి కట్టుబడి ఉంది. అణ్వాయుధాలు, శక్తివంతమైన మిలిటరీ, భారీ వెపనరీ ఉన్నా మొదట మాత్రం ఏ దేశంపై దాడి చేయకూడదు అన్నది భారత్ విధానం. ఎవరైనా కావాలని భారత్పై దాడి చేస్తే మాత్రం తప్పకుండా ఎదురుదాడికి దిగుతుంది. కానీ పొరుగున ఉన్న రోగ్ కంట్రీకి ఇలాంటి విధానాలేమీ లేవు. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. పైగా పాకిస్తాన్ను పాలించేది ప్రజలెన్నుకున్న ప్రభుత్వం కాదు. ఆ దేశాన్ని నడిపించేది కేవలం సైన్యం మాత్రమే. సో సైన్యం అణ్వాయుధాలతో దాడికి దిగే అవకాశంతో ఇప్పటికే పాకిస్తాన్ అణ్వాయుధాల్ని యాక్టివేట్ చేసింది, క్షిపణుల్ని సిద్ధం చేసింది. ఒకవేళ పాకిస్తాన్ అణ్వాయుధాలతో దాడి చేస్తే భారత్ ఎలా ఎదుర్కొంటుంది? ఇన్కమింగ్ క్షిపణులు ఎలాంటివైనా ఎదుర్కొనేందుకు భారత్ వద్ద అత్యాధునిక క్షిపణి నిరోధక వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో భారత్ స్వయంగా తయారు చేసినవి, విదేశాల నుంచి కొనుగోలు చేసిన యాంటీ మిస్సైల్ వ్యవస్థలు ఉన్నాయి. ఇలాంటి వాటిలో మొదట నిలిచేది పృథ్వీ ఎయిర్ డిఫెన్స్. అత్యంత వేగంగా దూసుకొచ్చే శక్తివంతమైన బ్యాలిస్టిక్ అణుక్షిపణులను కూడా పృథ్వీ అడ్డుకుంటుంది. దీన్నే ఇండియన్ ఐరన్ డోమ్ అని కూడా పిలుస్తారు. నిజానికి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ బ్యాలిస్టిక్ మిస్సైళ్లను అడ్డుకోలేదు. కానీ పృథ్వీ మాత్రం అలా కాదు. బ్యాలిస్టిక్ మిస్సైళ్లను పృథ్వీ భూ వాతావరణానికి ఆవలే అడ్డుకుని ధ్వంసం చేసేస్తుంది. ఇది భారతదేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధ వ్యవస్థ. ఇక పాకిస్తాన్ క్షిపణుల ఆట కట్టించే యాంటీ మిస్సైల్ సిస్టంలో మరో శక్తివంతమైన వెపన్ ఆకాష్. ఇది 30 కిలోమీటర్ల దూరంలో శత్రువుల ఆయుధాలను ధ్వంసం చేస్తుంది. భారత గడ్డపై శత్రువుల మిస్సైళ్లు దాడి చేయకుండా అడ్డుకోవడంలో ఆకాష్ను మించింది లేదు. బ్యాలిస్టిక్ క్రూయిజ్ తో సహా ఎలాంటి మిస్సైళ్లు భారత్ వైపు దూసుకొచ్చినా ఆకాశ్ యాంటీ మిస్సైల్ సిస్టమ్ కూల్చేస్తుంది. ఇక ఇదే కాకుండా అధునాతన S-400 డిఫెన్స్ వ్యవస్థ కూడా భారత్ వద్ద ఉంది. ఇది పాకిస్తాన్ మిస్సైళ్లతో దాడికి దిగితే 400 కిలోమీటర్ల దూరంలోనే ఆ మిస్సైల్ను S-400 కూల్చేస్తుంది. ఏళ్ల తరబడి పాకిస్తాన్ రహస్యాలను భారత నిఘా వర్గాలు సేకరించాయి. అందుకు అధునాతన ఉపగ్రహ వ్యవస్థల్ని కూడా ఉపయోగించుకుంది. పాకిస్తాన్ అణు మౌలిక సదుపాయాలను భారత్ గుర్తించింది. సో పాకిస్తాన్ అణుక్షిపణుల్ని ఎక్కడి నుంచి మోహరిస్తుందో భారత ఆర్మీకి బాగా తెలుసు. అందుకే ఎక్కువగా పాకిస్తాన్ క్షిపణుల్ని ప్రయోగించే మొబైల్ లాంచర్లను, ఆయుధ నిల్వ కేంద్రాలు భారత నిఘా పరిశీలనలో ఉన్నాయి. వ్యూహాత్మకంగా పాకిస్తాన్ అణుక్షిపణుల్ని నేలమాళిగల్లో దాచిపెట్టింది. అన్ని భూ ఆధారిత అణ్వాయుధాలే పాకిస్తాన్ వద్ద ఉన్నాయి. ప్రధానంగా అక్రు, గుజరాన్వాలా, ఖుజ్దార్, పనో అకిరి, సరోధ సైనిక స్థావరాల్లో అణ్వాయుధాలను పాక్ దాచి ఉంచింది.
ఇక పాకిస్తాన్ వద్ద అణు సామర్థ్యమున్న బాంబర్లు ఉన్నాయి. ప్రస్తుతం వాటిని మిన్హాస్, షెహబాజ్, రఫీకి, మస్రూర్ వైమానిక స్థావరాల్లో మోహరించింది. సో పాకిస్తాన్ వద్ద నింగిలో నుంచి భూమిపై నుంచి దాడి చేసే అణుక్షిపణులు మాత్రమే ఉన్నాయి. కానీ భారత్ అలా కాదు. భారత్ వద్ద నింగి, నేల, జలాలపై నుంచి దాడి చేసే అణ్వాయుధ వ్యవస్థలు ఉన్నాయి. ఇలాంటి కెపాసిటీ ఉన్నది కేవలం 4 దేశాలకు మాత్రమే. అందులో అమెరికా, చైనా, రష్యా తర్వాత ఉన్నది భారతే. నిజానికి భారత్ ఏ దేశంపైనా ముందు దాడి చేయదు. ఒకవేళ పాకిస్తానే మొదట అణ్వాయుధాలను ఉపయోగించినా ఆ తరువాత భారత్ చేసే దాడి ప్రళయాన్ని తలపించనుంది. ఎందుకంటే భారత్ వద్ద స్టెల్త్ సామర్థ్యమున్న హరిహంత్ క్లాస్ సబ్మెరైన్ భారత అమ్ముల పొదిలో ఉంది. ఇది దాడి చేస్తే అడ్డుకోవడం పాకిస్తాన్ తాత జిన్నా దిగొచ్చిన అసాధ్యం. నిజానికి కొన్నేళ్లుగా పాకిస్తాన్ అణ్వాయుధాలతోనే బ్లాక్మెయిల్ చేస్తోంది. ప్రపంచం కూడా అందుకే భయపడుతోంది. రోగ్ కంట్రీ అయినా పాక్ ఏ క్షణంలో ఎలా వ్యవహరిస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. కానీ ఇక్కడ ప్రపంచం భారత శక్తి సామర్థ్యాలను మర్చిపోయింది. కొన్నేళ్లుగా భారత మిలిటరీతో పాకిస్తాన్ సైన్యం ఏమాత్రం పోటీ పడలేకపోతోంది. ఇరు దేశాల సాంప్రదాయ సైనిక బలాలు పోలిస్తే పాకిస్తాన్ కంటే భారత సైన్యం 2 రెట్లు బలంగా ఉంటుంది. వాయు శక్తిలో కానీ, నేవీ శక్తిలో కానీ, మిలిటరీలో కానీ అసలు భారత్కు పాకిస్తాన్ దరిదాపుల్లో కూడా నిలవదు. కేవలం అణ్వాయుధాలు తప్ప పాకిస్తాన్ వద్ద ఇంకేమీ లేదు. అందుకే అణ్వాయుధాలతో ఇప్పుడు దాయాది దేశం బెదిరింపులకు దిగుతోంది. భారత్ వద్ద ఇప్పుడంటే శక్తివంతమైన యాంటీ క్షిపణులు, గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. కానీ అవేవీ లేకపోయినప్పుడు కూడా భారత్ చేతిలో పాకిస్తాన్ చావు దెబ్బతిన్నది. ఇప్పటి వరకు పాకిస్తాన్పై భారత్ ఎప్పుడూ నేరుగా దాడి చేయలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం ఇప్పటివరకు 3 సార్లు కశ్మీర్ను సొంతం చేసుకోవాలని భారత్పై దండెత్తింది. భారత విభజన తర్వాత 1947లో తొలిసారి పాకిస్తాన్ యుద్ధానికి దిగింది. ఈ యుద్ధం 7 ఏడాది పాటు సాగింది. ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంతో ఈ యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలో భారతే పైచేయి సాధించింది. దీన్ని మొదటి కశ్మీర్ యుద్ధంగా పిలుస్తారు. ఇక రెండో యుద్ధం 1965లో జరిగింది. ఈ యుద్ధాన్ని కూడా పాకిస్తానే ప్రారంభించింది. ఈ యుద్ధాన్ని భారత్ ఆపరేషన్ జిబ్రాల్టర్ అని పిలుస్తోంది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొట్టింది. లాహోర్ వరకు భారత సైన్యం వెళ్ళింది. ఇక్కడ కూడా భారతీయ ఆధిపత్యాన్ని చెలాయించింది. సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంతో ఆపరేషన్ జిబ్రాల్టర్ ముగిసింది. 1971లో తూర్పు పాకిస్తాన్లో ఇస్లామాబాద్ అత్యంత క్రూరంగా వ్యవహరించింది. అక్కడి నుంచి భారత్కు బెంగాల్ శరణార్థులు పోటెత్తడంతో భారత్ జోక్యం చేసుకుంది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ చావు దెబ్బతిన్నది. 13 రోజుల పాటు జరిగిన యుద్ధంలో 93,000 మంది పాకిస్తాన్ సైనికులు భారత్కు లొంగిపోయారు. ఇది పాక్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఘటన. ఆ తర్వాత 1999లో కార్గిల్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ఉసిగొల్పింది. ఉగ్రవాదులను కట్టడి చేయడానికి ఆపరేషన్ విజయ్ని భారత్ ప్రారంభించింది. ఉగ్రవాదుల్ని ఏరివేసి యుద్ధంలో భారత్ పైచేయి సాధించింది. సో యుద్ధం జరిగిన ప్రతిసారి పాక్ చావు దెబ్బతిన్నా ఆ దేశానికి బుద్ధి రాలేదు. ఇప్పటికీ భారత్తో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. అణ్వాయుధాలు ఉన్నాయని ఉగ్రదేశం విర్రవీగుతోంది. అయితే కార్గిల్ వార్ సమయంలో మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ హెచ్చరికల్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవలసిందే. ఒకవేళ పాకిస్తాన్ అణుదాడికి దిగితే ఆ తర్వాత భారత్ చేసే ఎదురుదాడికి ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేదే మిగిలి ఉండదని హెచ్చరించాడు. సో భారత్ జరిపే దాడి ఎంత భయానకంగా ఉంటుందో పాకిస్తాన్కు కూడా తెలుసు. అందుకే ఆ దేశం ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోంది. తమను భారత్ టార్గెట్ చేసిందంటూ గుండెలు బాదుకుంటోంది. కానీ ఉగ్రవాద దేశాన్ని ప్రపంచం మాత్రం నమ్మడం లేదు.